హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన. అయితే సంక్రాంతికి మేము చేసుకున్న బాస్మతి రైస్ తోటి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేసుకున్నాము. ఆ ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో చూపిస్తే చూసేయండి. అయితే మీరు అనుకోవచ్చు, బగారా రైసే కదా, చికెన్ కర్రీ దీంట్లో ఏముంది, ఈ వీడియో ఏం చూడొచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే నేను తెలంగాణ స్టైల్లో ఈ ప్రాసెస్ చేస్తున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో వచ్చేసి కుకింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ అండ్ రీయూజ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను నేను. బగారా రైస్ చికెన్ కర్రీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, వీడియోలో చూసేయండి. మాకైతే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా వీడియోలో ఉన్నట్టు ట్రై చేస్తే మీకు కూడా బాగా వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ కోసం మేము బాస్మతి రైస్ 1.5 kg తీసుకున్నాము. అలాగే చికెన్ వచ్చేసి 1 kg తీసుకున్నాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె అనేది కొంచెం పెద్దగా పెడితే రైస్ అనేది ఫ్రీగా ఉడికి కొంచెం పుల్లలుగా మంచిగా ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె పెట్టుకున్నాం. మేమైతే ఈ గిన్నెలో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. మేమైతే ఆయిల్ యూజ్ చేసాం. ఘీ యూజ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. వేసుకొని బగారా సామాన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం ఇలాంటివి బగారా మసాలాలు వేసుకోవాలి. అవి హీట్ అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 3-4 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాసెస్లో వాటర్ పోసుకోవాలి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఫస్టే రైస్ ఎంత ఉందో దాన్ని కొలుచుకోవాలి. మా రైస్ వచ్చేసి 1.5 kg ఉంది. 1.5 kgకి వాటర్, 1.5 kg బాస్మతి రైస్కి 1.5 లీటర్స్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. అలా కొలుచుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్లో సాల్ట్ అనేది పోసుకోవాలి. వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో బాస్మతి రైస్ వేసుకోవాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, ఒక 20 minutes ఉడికించుకుంటే బాస్మతి రైస్ అనేది అయిపోతుంది. రైస్ ఉడకడానికి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ రైస్ 90% ఉడికిన తర్వాత ఈ రైస్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దాని మీద కొంచెం లైట్గా ఘీ అనేది అప్లై చేసుకోవాలి. ఘీ అనేది అప్లై చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా డెఫినెట్లీగా ఘీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. బాస్మతి రైస్ తోటి బగారా రైస్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు వచ్చి మనం చికెన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాం. ఈ కర్రీ కోసం కూడా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఫ్రీగా ఉడికితే ఇంకా ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బగారా మసాలాలు వేసుకోవచ్చు. మేమైతే వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలంటే చికెన్లో పసుపు, కారం, ఉప్పు, పెరుగు, గరం మసాలా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్, చిల్లీస్లో చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒక 10 minutes తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది చికెన్ పీసెస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్కి అయితే మేము ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకున్నాము. కస్తూరి మెత్తి వేసుకున్నాము. ఈ కస్తూరి మెత్తి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. లాస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాము. 2 minutes ఉడికించుకోవాలి. ఇంతేనండి, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. కర్రీ విత్ బాస్మతి రైస్ తోటి బగారా రైస్ అనేది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మేము చెప్పిన ప్రాసెస్లో చేస్తే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.